కొన్ని విషయాలు చెప్పనివ్వండి, ఈరోజు చెప్పాలి. మీరు సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగాలతో, నానావిధ కష్టాలతో వచ్చి ఉండొచ్చు. ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉండి ఉండవచ్చు. కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. నంబర్ 1, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన నువ్వు జన్మించావు. దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు. నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు అనేదానివి ఒకదానివి, నువ్వు అనేవాడివి ఒకడివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది, నీకు జన్మ అనేది వచ్చింది. అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు, అప్పుడే నిన్ను ప్రేమించాడు, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు. అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా? కాబట్టే కదండి నిన్ను పుట్టించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనేవాడి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా? ఏంది చెప్పరు? మరి లేదనరే? మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు. అంతే, ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమంది మాటలు చెప్తారు, నిన్ను అంత ప్రేమిస్తున్నాను, ఎంత ప్రేమిస్తున్నాను, నీ కోసం చచ్చిపోతాను అని. కానీ ఇక్కడ నీ ప్రేమికుడు, నీ ప్రభు, నిన్ను ప్రేమించే నీ కన్న తండ్రి నీ కోసం ఆల్రెడీ చచ్చి తిరిగి లేచి చూపించాడు. ఎవరెవరో మాటలు చెప్తారు, కానీ ఇక్కడ చచ్చి తిరిగి లేచి చూపించినటువంటి ప్రేమమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన ప్రభు. మొన్న పావన్ రాజు ఒక అంశం మాట్లాడుతూ